వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో బుధుడు వల్ల కలిగేటువంటి ధనయోగాలు ఎలా ఉంటాయి, అలాగే వ్యాపారంలో సక్సెస్‌ని సాధించడానికి అంటే బిజినెస్ సక్సెస్‌కి బుధుడు ఏ విధంగా ఉపయోగపడతాడు అనేది తెలుసుకుందాము. ప్రధానంగా బుధుడు ట్రేడ్ అండ్ కామర్స్ అంటే వ్యాపారానికి ప్రతినిధి. వ్యాపారంలో మంచి కుశలత అంటే మార్కెటింగ్ స్కిల్స్ కావచ్చు, బిజినెస్ మైండ్, ఇవన్నీ కూడా బుధుడి యొక్క పాజిటివ్ స్ట్రెంత్ వల్ల ఆ జాతకుడికి కలుగుతాయి. బుధుడి యొక్క పోర్ట్ఫోలియోస్ కనుక చూసినట్టయితే తెలివితేటలు, ఎక్కడ ఎలా ఉండి ఆ పరిస్థితుల్లో మనం లాభాన్ని పొందగలము అనేటువంటి ఒక బుద్ధి కుశలత, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ నేచరు, సాఫ్ట్ స్పీచ్ అంటే మృదువైనటువంటి మాటలు, అలాగే మార్కెటింగ్ స్కిల్స్. ఏదైనా ఒక వ్యాపారంలో తన ప్రోడక్ట్ని సేల్ చేసుకోవాలంటే ఎటువంటి పద్ధతుల ద్వారా కస్టమర్స్ని ఆకర్షించి తమ యొక్క బిజినెస్ని పెంచుకోవచ్చు, ఇటువంటి తెలివితేటలు బుధుడు స్వతహాగా ఆ జాతకుడికి కలిగిస్తాడు. అదేవిధంగా కామర్స్ రిలేటెడ్ నాలెడ్జ్, కామర్స్ రిలేటెడ్ ఎడ్యుకేషను, దాని సంబంధమైనటువంటి కెరియర్, ఇవన్నీ కూడా బుధుడి నుంచి డిసైడ్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి చార్టెడ్ అకౌంటెంట్స్, ఇటువంటి కామర్స్ అకౌంటింగ్ రిలేటెడ్ జాబ్స్కి బుధుడు కారకుడు. అలాగే లాజికల్ ఎబిలిటీ, తార్కికంగా ఆలోచించడము, లాజిక్తో ఆలోచించడము, ఇవన్నీ కూడా బుధుడు యొక్క స్ట్రెంత్ వల్ల జాతకుడికి కలుగుతాయి. కాబట్టి బుధుడు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు పాలిటిక్స్ కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే సాధారణంగా ప్రభుత్వంలో సలహాదారుగా ఉండడము, సీఎంకే కానీ పిఎంకే కానీ ఇటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులకు సలహాదారులుగా ఉండి తమ యొక్క సలహాలతో ఏదన్నా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని గట్టెక్కించడము, ఇటువంటి కీలకమైనటువంటి పదవుల్లో కూడా వారు ఉండడం అనేది బుధుడు యొక్క స్ట్రెంత్ వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు ఇచ్చేటువంటి మరొక వెరీ వెరీ పాజిటివ్ అండ్ గుడ్ ఒక ఆస్పెక్ట్ ఏంటి అంటే బుధుడు వల్ల స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్, ఈ బిజినెస్లో మంచి వృద్ధిని సాధిస్తాడు జాతకుడు అటువంటి కాంబినేషన్స్లో కనుక ఉన్నట్లయితే. కాబట్టి బుధుడు వ్యాపారంలో రాణించడానికి, మంచి చదువు తెలివితేటలు ఉండడానికి, అలాగే స్పెక్యులేషను, స్టాక్ మార్కెట్, షేర్స్, ఇటువంటి వాటిలో మంచి లాభాలను పొందడానికి కారకుడైనటువంటి గ్రహం. ఇక ఈ బుధుడు ఎటువంటి కాంబినేషన్స్లో ధనయోగాన్ని ప్రసాదిస్తాడు, అలాగే వ్యాపార దక్షతను ప్రసాదిస్తాడు అందుకని చూసినట్టయితే బుధుడు కనుక భద్రయోగంలో ఉండి అది లగ్నం కావచ్చు, 4th హౌస్, 7th హౌస్, 10th హౌస్, ఇటువంటి హౌసెస్లో భద్రయోగంలో కనుక ఉన్నట్టయితే అటువంటి బుధుడితో 2nd లార్డ్, 9th లార్డ్, 11th లార్డ్, 5th లార్డ్ వీళ్ళు కనుక స్ట్రాంగ్ రిలేషన్లో ఉంటే అద్భుతమైనటువంటి వ్యాపార విజయాన్ని అందిస్తాడు బుధుడు. భద్రయోగము అంటే అదొక పంచమహాపురుష యోగంలో ఒక యోగము. బుధుడు కేంద్రంలో ఉండాలి, అది స్వక్షేత్రం కానీ ఉచ్చ కానీ అయి ఉండాలి. అంటే ఈ యోగం వర్క్ అవ్వాలంటే బుధుడు మిథునంలో కానీ కన్యలో కానీ ఉండి అది కేంద్రం అయి ఉండాలి. అంటే మిథున లగ్నానికి, కన్యా లగ్నానికి, ధను లగ్నానికి, మీన లగ్నానికి వీళ్ళకి ఈ భద్రయోగం అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక ప్రతి ఇంట్లో కూడా 1st హౌస్లో కావచ్చు, 4th హౌస్లో కావచ్చు, 7th కావచ్చు, 10th కావచ్చు, అంటే మిథునము, కన్య ఇవి కేంద్రాలు అయినప్పుడు ఈ భద్రయోగం కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫామ్ అయినట్టయితే చాలా చక్కటి వ్యాపార దక్షత అనేది కలిగిస్తుంది ఆ జాతకుడికి. అలాగే విదేశాల్లో చదువుకోవడము, మంచి ఎడ్యుకేషనల్ హైట్స్ని రీచ్ అవ్వడము, ఇటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని భద్రయోగం కలిగిస్తుంది. ఉదాహరణకి లగ్నంలో కనుక బుధుడు భద్రయోగంలో ఉంటే ఆ మిథున లగ్నం కావచ్చు, కన్యా లగ్నం కావచ్చు. ఉదాహరణకి మిథున లగ్నంలో బుధుడు, శుక్రుడు ఇద్దరూ కలిసి ఉంటే పంచమాధిపతి అయిన శుక్రుడు బుధుడితో కలిసి లగ్నంలో ఉండడం అనేది చాలా మంచి యోగం. అది స్వతహాగా ఆ మనిషికి తెలివితేటలు ఎక్కువగా ఉండడము, చాలా సాఫ్ట్ స్పీకింగ్ పర్సన్గా ఉండడము, తన యొక్క వాక్చాతుర్యంతో 10 మందిని ఆకట్టుకునేటువంటి లక్షణం ఉండడము, ఇటువంటి చాలా అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తాడు లగ్నంలో, మిథున లగ్నంలో బుధుడు భద్రయోగంలో ఉన్నట్టయితే. ఇటువంటి వారు తమ యొక్క తెలివితేటలతో సెల్ఫ్ అర్నింగ్ అంటే ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసి ఒక హైట్స్కి రీచ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇటువంటి భద్రయోగము. అదేవిధంగా కన్యా లగ్నంలో కూడా బుధ శుక్రుల కలయిక చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. కన్యా లగ్నానికి కూడా శుక్రుడు యోగకారకుడు, మిథున లగ్నం లాగే కన్యా లగ్నానికి కూడా శుక్రుడు యోగకారకుడు. కాబట్టి ఇటువంటి శుక్రుడితో బుధుడు కలిసి
లగ్నంలో ఉచ్చ చెంది ఉంటాడు. అలాగే శుక్రుడికి అది నీచభంగం కూడా అవుతుంది కాబట్టి నీచభంగ రాజయోగాన్ని కూడా ఇస్తారు కాబట్టి అద్భుతమైనటువంటి బిజినెస్ సక్సెస్, తమ యొక్క తెలివితేటలతో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని చాలా బాగా విస్తరించడానికి ఉపయోగపడుతుంది ఇటువంటి భద్రయోగము. అదేవిధంగా 4th హౌస్లో, 7th హౌస్లో, 10th హౌస్లో కూడా భద్రయోగం చాలా మంచి రిజల్ట్స్ని జాతకుడికి అందిస్తుంది. ఉదాహరణకి మీన లగ్నానికే కనుక తీసుకున్నట్టయితే 7th హౌస్లో బుధుడు ఉచ్చలో ఉంటాడు, 4th హౌస్ అనేది ఓన్ హౌస్. ఈ 2 హౌసెస్లో కూడా బుధుడు భద్రయోగాన్ని ఇస్తాడు. ఇటువంటి బుధుడు కనుక 2nd, 9th, 5th లార్డ్స్తో మంచి సంబంధం పెట్టుకుంటే వ్యాపారంలో రాణించడానికి చాలా బాగా సహాయం చేస్తాడు. అదేవిధంగా మీన లగ్నానికి కన్యలో 7th, ధనుర్లగ్నానికి కన్యలో 10th. ఈ పొజిషన్లో బుధుడు ఎగ్జాల్ట్ అయ్యి భద్రయోగాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ కాంబినేషన్లో 7thలో ఎగ్జాల్ట్, 10thలో ఎగ్జాల్ట్ అయినటువంటి బుధుడు భద్రయోగంలో చాలా ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఏ ప్లానెట్ ఆ బుధుడితో కలిసి ఉన్నాడు అనే దాన్ని బట్టి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అనేది చెప్పడానికి వీలవుతుంది. అయితే ఇటువంటి యోగాలను ఇచ్చేటువంటి బుధుడు ఎప్పుడు కూడా మ్యాలిఫిక్ హౌసెస్ లార్డ్స్తో, అంటే 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ వీళ్ళతో సంబంధం ఉండకుండా ఉండడం అనేది పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువ ఇవ్వడానికి అవకాశం కల్పించేటువంటి ఈ కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ భద్రయోగంలో ఉన్న బుధుడితో పాటు 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ లేకుండా ఉండడము. అయితే మిథున లగ్నానికి శుక్రుడు 5th లార్డ్ అండ్ 12th లార్డ్ అయినప్పటికీ యోగకారకుడు కాబట్టి బుధ ప్లస్ శుక్ర కాంబినేషన్ దానికి ఒక ఎక్సెప్షన్గా తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఎక్సెప్షన్స్ తీసేస్తే జనరల్గా మ్యాలిఫిక్ లార్డ్స్ ఆస్పెక్ట్ కంజంక్షన్ అనేది యోగాను కొంచెము వీకెన్ చేసి పాజిటివ్ రిజల్ట్స్ని తగ్గిస్తుంది. అలాగే ఇదే బుధుడు రాహు వంటి నక్షత్రంలో లేకుండా ఉండడము ఇటువంటిది కూడా పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువ పెంచడానికి అవకాశం కల్పించేటువంటి ప్లేస్మెంట్స్. ప్రధానంగా శని, కుజ, వక్రించిన శని, వక్రించిన కుజ ఇటువంటి ప్లానెట్స్ యొక్క ఆస్పెక్ట్స్ లేకుండా ఉండడం ఇవన్నీ కూడా ఈ భద్రయోగం రిజల్ట్స్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది. ఇంకా భద్రయోగం కాకుండా విపరీత రాజ్యంగంలో ఉన్న బుధుడు కూడా చాలా మంచి అద్భుతమైనటువంటి లాభాలను అందిస్తాడు. ఉదాహరణకి వృశ్చిక లగ్నానికి కుజుడు, బుధుడు కలిసి 8th హౌస్లో ఉంటే బుధుడు 8th లార్డ్ 8th హౌస్లో ఉండడం అనేది ఒక రాజయోగము. అదేవిధంగా 6th లార్డ్ అయిన కుజుడు 8th హౌస్లో ఉండి విపరీత రాజయోగాన్ని ఇస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తులు కామర్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్, కామర్స్ రిలేటెడ్ ప్రొఫెషన్లో చాలా హైట్స్కి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు, అలాగే అకౌంటింగ్ రిలేటెడ్ ప్రొఫెషన్ ఏదున్నా కానీ అందులో మంచి ఉన్నతిని సాధిస్తారు ఇటువంటి విపరీత రాజయోగం ఉన్నట్లయితే. అదేవిధంగా మెర్క్యూరీ 5th లార్డ్తో, 2nd లార్డ్తో, 9th లార్డ్తో, 11th లార్డ్తో మంచి స్ట్రాంగ్ రిలేషన్ కలిగి ఉంటే స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్లో చాలా అద్భుతమైనటువంటి లాభాన్ని గడించడానికి అవకాశం కల్పించేటువంటి ప్లేస్మెంట్ ఈ బుధుడిది. స్పెక్యులేషన్ బిజినెస్లో ప్రధానంగా చూడవలసిన ప్లానెట్ బుధుడు, అలాగే ప్రధానంగా చూడవలసిన హౌస్ 5th హౌస్, అలాగే 11th హౌస్ కూడా. 11th హౌస్ అనేది 5th హౌస్ యొక్క ఆపోజిట్ హౌస్, 7th హౌస్ కాబట్టి 11th హౌస్. ఈ 2 హౌసెస్ కూడా స్పెక్యులేషన్లో రాణించడానికి చాలా బాగా సహాయం చేసేటువంటి హౌసెస్. అలాగే బుధుడు ప్రధానంగా స్పెక్యులేషన్కి సంబంధించినటువంటి ప్లానెట్. ఇటువంటి బుధుడు కనుక ఈ హౌసెస్లో ఉండి లేదా ఆ హౌస్ లార్డ్స్తో కలిసి కేంద్ర కోణంలో ఉండి గురువు కూడా బలంగా ఉండి బుధుడితో రిలేట్ అయి ఉంటే స్పెక్యులేషన్ బిజినెస్లో వాళ్ళు చాలా లాభాలని గడిస్తారు. అంటే షార్ట్ టర్మ్ గెయిన్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఉదాహరణకి ఇదే బుధుడు ఇటువంటి స్పెక్యులేషన్ కాంబినేషన్లో చంద్రుడితో మంచి రిలేషన్లో ఉంటే వాళ్ళు డైలీ ఇన్కమ్ కూడా వస్తుంటుంది వాళ్ళకి ఈ స్టాక్ మార్కెట్ నుంచి, స్పెక్యులేషన్ బిజినెస్ నుంచి. అలాగే శని కానీ రాహు కానీ వీరు కనుక స్పెక్యులేషన్ కాంబినేషన్లో బుధుడుతూ ఉంటే వారికి లాంగ్ టర్మ్ రిటర్న్స్ అనేవి చాలా బాగా కలిసి వస్తాయి, షార్ట్ టర్మ్ రిటర్న్స్ కంటే కూడాను. ఇక ఇదే కాంబినేషన్ 5th, 11th రెండిట్లోనూ మనం చూడవచ్చు. ఈ స్పెక్యులేషన్ బిజినెస్లో రాణించడానికి బుధుడితో పాటు 9th లార్డ్ యొక్క స్ట్రెంత్ చాలా అవసరం. ఎందుకంటే లక్ అనేది ఫేవర్గా ఉండాలి ఇప్పుడు కూడా ఈ స్టాక్ మార్కెట్ బిజినెస్లో. కాబట్టి బుధుడు 5th హౌస్, 11th హౌస్ అండ్ 9th హౌస్ ఈ లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారు తప్పకుండా ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒక కెరియర్గా కూడా ఎంచుకోవడానికి బుధుడు సహాయం చేస్తాడు. ఈ విధంగా ఇదే బుధుడు 5th హౌస్లో ఎగ్జాల్ట్ అయినా, 11th హౌస్లో ఎగ్జాల్ట్ అయినా స్పెక్యులేషన్ రంగంలో బాగా లాభాలను గడించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి కుంభ లగ్నానికి బుధుడు 5th హౌస్లో మిథునంలో ఓన్ హౌస్లో ఉండడము, అలాగే వృషభ లగ్నానికి బుధుడు 5th హౌస్లో కన్యలో ఉచ్చలో ఉండడము
ఇటువంటి కాంబినేషన్లో వాళ్ళు స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటి రంగాల్లో డైలీ రిటర్న్స్ని, డైలీ ఇన్కమ్ను కూడా తెచ్చుకోవడానికి వీలు కలిగిస్తుంది. ఇదే బుధుడి యొక్క స్ట్రెంగ్త్. ఏదైనప్పటికీ బుధుడి యొక్క స్ట్రెంగ్త్ ఎప్పుడైతే ఉందో ఆ వ్యక్తికి, ఆ జాతకుడికి వ్యాపారంలో అనూహ్యమైనటువంటి, విపరీతమైనటువంటి లాభాలను ఇచ్చేటువంటి ప్లానెట్ బుధుడు. అయితే ఇక్కడ ఒక పాయింట్ అయితే గమనించాలి. బుధుడు ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ ఉంటాడో అప్పుడు మాత్రము సడన్ అప్స్ అండ్ డౌన్స్ అనేది లైఫ్లో కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఆ బుధుడి యొక్క మహాదశ కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే ఆ విషయం మాత్రం గమనించుకుని తగిన రెమెడీస్ చేసుకున్నట్టయితే అన్వాంటెడ్ లాసెస్ అనేది మనం అరికట్టగలగడానికి వీలుంటుంది. లేకపోయినట్టయితే బుధుడు స్ట్రాంగ్గా ఉండి రెట్రోగ్రేడ్లో లేకుండా ఉంటే మాత్రం వ్యాపారంలో రాణించడానికి చాలా బాగా సహాయం చేసేటువంటి ప్లానెట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.